హాయ్ ఫ్రెండ్స్, మీరు జాబ్ కోసం అప్లై చేస్తున్నారా? రెజ్యూమ్ తయారు చేయడానికి డిజైనర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు ఒక సూపర్ ట్రిక్ చూపిస్తాను. కేవలం 2 నిమిషాల్లో క్యాన్వా ఫ్రీ టూల్ను ఉపయోగించి ప్రొఫెషనల్ రెజ్యూమ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ప్రొఫెషనల్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ మీకు వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎటువంటి సందేశాలు ఉన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని canva.com అని కొడితే మనకి క్యాన్వా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సైన్ అప్ అయినా చేసుకోవచ్చు, లేదా జీమెయిల్ అకౌంట్ ద్వారా డైరెక్ట్ లాగిన్ అయినా మనము అవ్వచ్చు. ఇప్పుడు నేను జీమెయిల్ అకౌంట్ ద్వారా ఎలా అవ్వాలో మీకు నేను చూపిస్తాను. కంటిన్యూ విత్ లాగిన్ కొట్టాక మనం ఏ మెయిల్ ద్వారా అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ మెయిల్ని యూజ్ చేసి డైరెక్ట్గా క్యాన్వాలోకి మనము ఎంట్రీ అవ్వచ్చు. సో మీకు నేను ఇప్పుడు మరొకసారి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది మీకు నేను ఒకసారి చూపిస్తాను. క్లియర్గా చూడండి. ఇప్పుడు మనకి canva.com కొట్టాక ఈ విధంగా వచ్చాక సైన్ అప్ పక్కన లాగిన్ అని ఉంటుంది. లాగిన్ క్లిక్ చేసి కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మనం ఇప్పుడు మెయిల్తో లాగిన్ అవ్వాలి. నాకు ఆల్రెడీ మెయిల్ ఉంది కాబట్టి నేను ఆ మెయిల్ యూజ్ చేసి ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. సో నా మెయిల్ అనేది ఇక్కడ నేను టైప్ చేయాలి. rajkumar@gmail.com. మనం అక్కడ @ ఇవ్వకపోయినా పర్వాలేదు, గూగుల్ అకౌంటే కాబట్టి మెయిల్ ఐడి స్టార్టింగ్ వరకు ఇస్తే సరిపడుతుంది. అలాగే నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ పాస్వర్డ్ మనం మెయిల్కి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపడుతుంది. పాస్వర్డ్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ బటన్ కొట్టాలి. నేను 2 సెటప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ నా మొబైల్లో ఈ జీమెయిల్ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి వెరిఫికేషన్ కోడ్ అనేది మొబైల్కి వచ్చింది. సో నేను మొబైల్లో యాక్సెప్ట్ చేయగానే నాకు క్యాన్వా అనేది లాగిన్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు క్యాన్వా లాగిన్ అయ్యాక క్యాన్వా ఇంటర్ఫేస్ అనేది లాగిన్లో ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇందులో ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి. ఇంతకుముందు ఇవి నేను డిజైన్ చేసినవి. సో ఇందులో డిజైన్ కూడా ఉంటాయి. యువర్ డిజైన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే నేను డిజైన్ చేసినవన్నీ మనకి కనిపిస్తాయి. అలాగే టెంప్లెట్స్ అంటే మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇందులో సెట్ చేసి సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే క్యాన్వా AI అని ChatGPT మాదిరిగా ఇది కూడా పనిచేస్తుంది. బట్ కొంత ప్రీపెయిడ్లో చేయవలసి ఉంటుంది, అన్నీ ఫ్రీగా రావు. బట్ ఇందులో టెంప్లెట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. సో మనం ఇప్పుడు రెజ్యూమ్ చేయాలి కాబట్టి ఆ టెంప్లెట్స్ నుంచి రెజ్యూమ్ ఎలా చేయాలనేది ఒక టెంప్లెట్ తీసుకొని దాన్ని బట్టి మనం ఇప్పుడు చేద్దాం. సో నాకు ఇప్పుడు రెజ్యూమ్ కావాలి కాబట్టి నేను రెజ్యూమ్ టెంప్లెట్స్ అని చెప్పేసి సెర్చ్లో టైప్ చేస్తున్నాను. టైప్ చేశాక ఎంటర్ బటన్ అయినా కొట్టచ్చు, క్లిక్ అయినా క్లిక్ చేయొచ్చు. సో మనకి కొన్ని వందల సంఖ్యలో టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మనకి ఏది నచ్చితే దాన్ని చూజ్ చేసుకొని ఆ టెంప్లెట్స్ యూజ్ చేసి మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది నచ్చితే అది మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో నాకు ఇందులో ఏ టెంప్లెట్ నచ్చింది అనేది చూసుకొని ఆ టెంప్లెట్ని నేను తీసుకుంటాను. ఆ టెంప్లెట్ తీసుకున్నాక నాకు ఈ టెంప్లెట్ నచ్చింది. సో దీన్ని నేను కస్టమైజ్ టెంప్లెట్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. సో ఈ టెంప్లెట్లో నా డీటెయిల్స్ అనేవి నేను ఎంట్రీ చేసుకుంటాను. సో అది ఏ విధంగా చేయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మీకు వితిన్ 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట రెజ్యూమ్ క్రియేట్ చేయడం. మీ పేరు, కాంటాక్ట్ నెంబర్ ఉంటే సరిపడుతుంది. సో మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ చేంజ్ చేయాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అక్కడ మన నేమ్ అనేది టైప్ చేసుకోవచ్చు. సో టైప్ చేసుకొని మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. మనకు అవసరం లేనివి తీసేయవచ్చు. డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది.
సో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టైప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నా నేము, నా క్వాలిఫికేషను, నా డిజిగ్నేషను ఇవన్నీ నేను ఎంట్రీ చేసుకొని నాకు నచ్చే విధంగా రెజ్యూమ్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఈ రెజ్యూమ్, సో మనం ఇప్పుడు చూసుకున్నట్టుగైతే రాజ్ కుమార్ హెచ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ కట్టుకు వచ్చేసరికి నా మొబైల్ నెంబర్, అలాగే దాని కింద ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తే నా పర్సనల్ ఈమెయిల్ ఐడి, అలాగే మన అడ్రస్, ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసి మనకి నచ్చే విధంగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు నాకు ఆ ఈమెయిల్ ఐడి టెంప్లెట్స్లో ఉండేది తీసేసి నా ఓన్ ఈమెయిల్ ఐడి అనేది నేను అక్కడ ఇచ్చుకున్నాను. సో ఎంత ఈజీగా ఉంటుందంటే మనకి చూస్తున్నారుగా, సింపుల్గా కష్టం లేకుండా ఈజీగా మనకి రెజ్యూమ్ అనేది రెడీ అయిపోతుంది. మనకి పర్సనల్ వెబ్సైట్ ఉండదు కాబట్టి వెబ్సైట్ నేను తీసేస్తాను. అలాగే మన క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు ఏది కంప్లీట్ అయింది, డిగ్రీ ఎప్పుడైంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎప్పుడైంది, అలాగే 10th ఎప్పుడైంది, ఇంటర్ ఎప్పుడైనది చూసుకొని దాన్ని బట్టి మనం క్లియర్గా అక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం ఏమైనా చేస్తుంటే స్కిల్స్ సంబంధించి నేర్చుకుంటే ఆ స్కిల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మనం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఇంతకుముందు ఎక్కడైనా మనం చేసినట్టుకుంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అందులో మనము మార్చుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ మార్చుకొని నచ్చే విధంగా పాయింట్స్ విధంగా ఇచ్చుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనకి నచ్చే విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్స్లో ఫోటోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఆ ఫోటో నేను ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నా ఫోటోని నేను తీసుకుంటున్నాను. సో ఆ ఫోటోని తీసుకొని ఇప్పుడు మనకు ఆ రౌండ్ షేప్లో ఉన్న బాక్స్లో కావాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసి అలా రౌండ్ షేప్ దగ్గరికి తీసుకెళ్తే అందులోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మనకు నచ్చే విధంగా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని వన్స్ ఒకసారి అన్నీ క్లియర్గా ఉన్నాయో చెక్ చేసుకొని మనకి షేర్ బటన్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్లో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని చెప్పేసి కింద ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి వితిన్ సెకండ్స్లో ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఒకసారి నేను డిజైన్ చేసిన ఫైల్ని, పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా వీడియోని చూస్తూ వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. మీ సందేహాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ AI టూల్ గురించి చెప్పండి. మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు.